హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మేమంతా కూడా తిరిగేసామండి. మొత్తం అంతా కూడా వాడపల్లి, బిక్కవోలు, మనకి ద్వారపూడి అన్నీ కూడా అయిపోయాయి కదా. ఇంకా బీచ్కి కూడా వెళ్ళేసేసాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చే దారిలో అయితే మేము ద్రాక్షారామం వెళ్ళామండి. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని అయితే ఎంత బాగా జరిగిందోనండి దర్శనం. మేము ఇక్కడ ఈ గుడిలోకి వెళ్ళేసరికి అయితే 6 అయిందండి కరెక్ట్గాను. 6ంటికి స్వామివారిని అప్పుడే తలుపులు అయితే ఓపెన్ చేసి దీపాలు వెలిగించారండి. ఆ దీపపు కాంతుల్లో స్వామివారు ఎంత బాగున్నారో అసలు నిజంగానండి. ఎంత కష్టం ఉన్న వాళ్ళైనా సరే ద్రాక్షారామం వెళ్ళినప్పుడు ఆయన్ని చూస్తే నిజంగా కష్టాలన్నీ మర్చిపోతారండి. నాకైతే అలా అనిపించింది. ఆయన వచ్చేసి స్వయంభూ అంటండి భీమేశ్వర స్వామి. 14 అడుగులైతే విగ్రహం అయితే అంటే మనకి శివలింగం ఉండిందనమాట. మనం 14 అడుగుల శివలింగం దర్శనం ఇస్తుందంటే స్వయంభూ అంటే అసలు ఎంత పవర్ఫుల్ అయి ఉండాలండి. అసలు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆ దర్శనం కూడా చేసేసుకొని మేము బయలుదేరిపోయామండి. ఇంకా వచ్చే దారిలో అయితే టిఫిన్ చేసేసాము. ఇంకా టిఫిన్ చేసి అయితే అంటే టిఫిన్ ఏముండిందండి, కొంచెం చల్ల పునుకులు అవి కూడా తిందామన్నారు. అంటే మేము అక్కడ వాడపల్లిలో వచ్చేసి భోజనం చేసి బయలుదేరాం కదా, ఇంకా అక్కడ నుంచి ఏమీ తినలేదు. అందుకని చల్ల పునుకులు అయితే కొంచెం తిన్నామండి. ఇంకా నైట్ అయితే వచ్చేసి ఇడ్లీ వేసుకున్నామండి. ఇడ్లీ అయితే కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉండిందనమాట. ఇంక ఇడ్లీ అయితే వేసాను. ఇంకా అందరం కూడా తినేసామండి. గుడికి వెళ్ళొచ్చాక ఇంక ఇంట్లో అంతా కూడా ఒకసారి అయితే లోపలికి వచ్చేసేసి అప్పుడైతే తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయితే తినేసేసామండి. ఇంక ఇది వచ్చేసి అయితే శుక్రవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా నేనైతే ఆ బిట్లు కొన్ని ఉన్నాయని చెప్పేసి నేను ఈ వ్లాగ్లో అయితే ఇవి మీతో షేర్ చేసుకున్నానండి అవి. ఇంక ఇప్పుడు వచ్చి శుక్రవారం అండి. శుక్రవారం మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే బయట అంతా కూడా చెత్తనోట్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నామండి. ఈ వీడియో వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇంకా అమ్మ అయితే మొత్తం అంతా కూడాను స్టవ్ అంతా కూడా బొట్లు పెట్టి అందంగా దేవుణ్ణి అలంకారం చేశాను. వీడియో తీయమని అయితే అడిగారు అనమాట. ఇంక వీడియో అయితే తీశాను. అమ్మ అయితే వాడపల్లిలో శ్రీనివాస కళ్యాణ్ ఫోటో అయితే తీసుకున్నారండి. నేను కూడా తీసుకున్నాను. ఇంకా మంది అన్బాక్సింగ్ అయితే చేయలేదన్నమాట. మీతో షేర్ చేసుకున్నాక అప్పుడు చేస్తాను. ఇంకా ఫైనల్లీ వచ్చేసి అయితే ఇది మా ఇంట్లో పూజ అండి. శుక్రవారం రోజు 2వ శ్రావణ శుక్రవారం పూజ అనమాట. నేనైతే బిక్కవోలు వెళ్ళాం కదండి. బిక్కవోలులోను స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి ఫోటో అయితే తీసుకున్నానండి. మీకు ఫ్రంట్ కనిపిస్తుంది చూసారా, ఆ ఫోటో తీసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్నాక నేనైతే నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తానని చెప్పాను కదండి. అమ్మవారికి గాజులు తీసుకువెళ్తానని ఇంకా గాజులు అయితే ఫైనల్లీ తెచ్చేస్తానండి. బాక్స్ అయితే తీసుకోమన్నారు. ఇంకా బాక్స్ వచ్చేసి అయితే మనకి 12 డజన్లు అయితే వచ్చాయండి బాక్స్లోను. ఇంకా బాక్స్ అయితే పెట్టేసేసుకొని నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా అమ్మ కూడా వస్తానన్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే ఈయనైతే తీసుకువెళ్తానన్నారు. ఇంకా అమ్మ వస్తానన్నారు కదా, ఇంకా ఇద్దరం అయితే ఆటోకి వెళ్తామని అయితే చెప్పేశాము. ఇంకా గాజులు అయితే కవర్లో పెట్టేసేసుకొని నేనైతే బయలుదేరుతున్నానండి. ఇంకా నూకాలమ్మ వారి టెంపుల్లో అయితే కలుద్దాము. ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి. నూకాలమ్మ తల్లి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి పూజలు అందుకునే తల్లి అయితే ఈవిడే అనమాట. ఇంకా తర్వాత అయితే పక్కన గుడి కట్టారండి. ఇంకొక అమ్మవారిని అయితే పెట్టారు. అక్కడైతే వీడియోస్ సరిగ్గా తీయనివ్వరండి. అందుకని ఇక్కడ అమ్మవారిని అయితే వీడియో తీస్తున్నాను నేను. మామూలుగా ఫస్ట్ నుంచి ఉన్న అమ్మవారు అయితే ఈవిడేనండి నూకాలమ్మ తల్లి. ఇదంతా కూడా లోపల ఉన్న టెంపుల్ అనమాట మొత్తం. అసలు ఈరోజు శుక్రవారం కదా, ఇంకా శుక్రవారం అయితే అమ్మవారికి గాజులతో పూజ అయితే జరిగిందండి. ఇంకా మేము వచ్చేసరికి అయితే పూజ అంతా కూడా అయిపోయింది. అందరూ కూడా వెళ్ళిపోయారండి. ఇంకా మేము వచ్చేసరికి లేట్ అయిందనమాట. ఇంకా అమ్మవారికి అయితే నేను గాజులు లోపలికి పట్టుకువెళ్ళి ఇంకా ఇచ్చేసాను. పంతులు గారు అయితే గోత్రనామాలు చదివేసేసి మంచిగా పూజ అయితే చేసి గాజులు అయితే తీసుకున్నారండి. ఇంకా తర్వాత అమ్మవారికి పసుపు కొమ్మలు పూజ చేశారు కదా, నేను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఆ పసుపు కొమ్మలు అయితే అందరికీ కూడా పంచారండి. అంటే ఇంటికి వెళ్ళమని పసుపు కొమ్మలు అయితే ఇచ్చారనమాట. ఇంకా అవి కూడా తీసుకొని అయితే మేము అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడైతే కూర్చున్నామండి. ఇంకా అమ్మ అయితే ప్రసాదం తీసుకుందామన్నారు. ఇంకా సరే నడువమ్మ అని అన్నాను. ఇంకా ప్రసాదం తీసుకొని అయితే ఆ లోపల కూడా ఉన్న అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్దామని అయితే అన్నారు. ఇంకా కాసేపు అయితే కూర్చొని మేము ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఇంక ఇక్కడే మనకి పసుపు కొమ్మలు అవి ఇస్తారనమాట. ఇంకా అమ్మవారు చూడండి లోపల కనిపిస్తున్నారు.
నేను వాళ్ళకి కనపడుకోకుండా లైట్గా అయితే తీసానండి. అమ్మవారు ఫైనల్లీ నూకాలమ్మ తల్లి అంటే ఆవిడేనండి. అసలు చాలా అంటే చాలా సత్యమైన తల్లి అండి ఆవిడ దగ్గర దండం పెట్టుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. నాకైతే చాలా నమ్మకం అయితే వచ్చిందండి. ఇంక అందుకనే ఆ తల్లిని ఈ వారంలో అయితే నేను 2 సార్లు దర్శనం చేసుకున్నానండి. అసలు చాలా మంచిగా అయితే అనిపించింది. మాకు ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయిందండి. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకొచ్చేసి అయితే మేము ఆటో ఎక్కేసామండి. ఇంకా డ్రింక్ బాటిల్ అయితే ఒకటి తీసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఇంక ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి అయితే అంటే మా ఊర్లోను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చేసి అయితే మనకి పావు గంట పడుతుందండి నూకాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా మామూలుగా సర్వీస్ ఆటోకి అయితే 20 తీసుకుంటారు. మనం ఏమన్నా అంటే కిరాయి ఉంటుంది కదా, అది మాట్లాడుకోవాలంటే 100 రూపాయలు 150 అలా అయితే అడుగుతారండి. ఇంకా బైపాస్ దాటితే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకొని మేము మంచిగా అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాక బోల్డ్ పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పప్పులు అయితే నానబెట్టేసేసి వచ్చాము మేము వచ్చేటప్పుడే. ఇంకా పప్పులు అయితే వేసేసేయాలి. ఇప్పుడు వచ్చేసి అయితే టైం కరెక్ట్గా వచ్చి 12 అయిపోతుందండి. ఇంకా తర్వాత అయితే వరలక్ష్మి వ్రతం రోజున అయితే అమ్మవారి కుంకుమ పూజలు అవి చేస్తారంట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ దారిలో వచ్చి అమ్మవారు గంగానమ్మ తల్లి ఉన్నారండి. గంగానమ్మ తల్లికి నేను సారీ అంటే చీర జాకెట్ పెట్టానని చెప్పాను కదండి, ఆ తల్లి టెంపుల్ అయితే చూపిస్తానండి. ఈ వరుసలోనే ఉందన్నమాట. మా గ్రామ దేవత అండి ఆవిడ. ఇంకా ఆ తల్లి టెంపుల్ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే నేను వీడియో అలా పెట్టేసి ఉంచాను. చూసారా, ఇంకా జనం ఉన్నారు కదండి బయటకి, అందుకే కనిపించలేదు. వరలక్ష్మి వ్రతం రోజునైతే కంపల్సరీ కూడా ఈ అమ్మవారి గుడికి కూడా వెళ్ళి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఊళ్ళోకి అయితే వచ్చేస్తామండి. ఇంక నేను మార్నింగే పిల్లలకి ఆలూ ఫ్రై చేసేసి వాళ్ళకి బాక్స్లో అయితే పెట్టేసేసానండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాకైతే పప్పు మామిడికాయకి పెట్టేశానండి. రైస్ కూడా పెట్టేసేసాను. ఇంక ఈ లోపైతే అమ్మ అట్ల పిండి అయితే రుబ్బేసేసారనమాట. నేనైతే ఆత్రేయపురం నుంచి తెచ్చుకున్న పూతరేక అయితే తింటున్నానండి. అసలు చాలా టైట్గా ఉండైతే తినలేకపోయాను. తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసామండి. ఇంక ఇప్పుడైతే తీసుకొని తింటున్నాను. చాలా బాగున్నాయండి. డ్రై ఫ్రూట్స్ అవి వేసి చాలా బాగా చేశారు. సూపర్ ఉన్నాయన్నమాట. బాక్స్ వచ్చి 100 రూపీస్ అండి. అందులో వచ్చేసి అయితే 10 పీసులు ఉంటాయి. ఇంకా పప్పు మామిడికాయ అయితే తాలింపు వేసేసానండి నేను. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఇంకా తర్వాత అయితే తింటాము. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో కాంబినేషన్ నేను ఏమీ చేయలేదండి. ఆవకాయ ఉండింది కదా, దాంతో సరిపెట్టేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకుంటాను మరి. బాయ్ అండి.